మళ్ళీ రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలని, ఈ పేదవాళ్లకు న్యాయం చేయాలని, డాక్రా సంఘాలకి, మెప్మా సంఘాలకి పూర్వ వైభవం తేవాలని 3 పార్టీలు కలిశాం. మా ఆలోచన ఒకటే, మీకు న్యాయం చేయాలి. ఏ విధంగా ముందుకు పోవాలో ముందుకు పోవడం కోసం ఆలోచిస్తున్నాం. నేను ఒక విషయం మీరు గుర్తు చేస్తున్నా. మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలకు న్యాయం చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చాడు. అంత మునుపు తల్లిగా మీరు కూడా ఆడబిడ్డకు ఆస్తి ఇవ్వకుండా మగబిడ్డకే ఇస్తే ఎంతమంది పిల్లలుంటే అందరికీ సమాన హక్కు ఇవ్వాలని ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అప్పుడు మిమ్మల్ని చదివించాలంటే తల్లిదండ్రులు ఆలోచించేవాళ్ళు. చదివిస్తే ఏమి లాభం, ఒక ఐఏఎస్ చేతిలో పెట్టి పెళ్లి చేసి పంపిస్తే వెళ్ళిపోతారని మహిళా విశ్వవిద్యాలయం తీసుకొచ్చాడు. ఆ రోజుట్లోనే ఆలోచించాడు. మీరు ఇంకొక పక్కన చూస్తే స్థానిక సంస్థల్లో మహిళలే ఉండేవాళ్ళు కాదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచించి స్థానిక సంస్థల్లో 8% రిజర్వేషన్లు పెట్టాడు. తర్వాత ఇప్పుడు 50% వచ్చాయి. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మహిళలకు రాబోయే రోజుల్లో చట్టసభల్లో 33% రిజర్వేషన్లు వస్తున్నాయి. మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఎమ్మెల్యే కావాలంటే ఎవరైతే ఉత్సాహంగా పనిచేయగలుగుతారో వీరికి మంచి అవకాశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత నేను ఆలోచించినప్పుడు కట్నం సమస్య ఉండేది. నేను ప్రతిరోజు ఎక్కడికి పోయినా ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు చేయాలంటే ఆస్తులు అమ్మే పరిస్థితి. అప్పుడు ఆలోచించి నేను ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్లు పెట్టాను. ఆడబిడ్డలు ఐటీ చదువుకున్నారు. నన్ను కొంతమంది వ్యతిరేకించారు. మీరు రిజర్వేషన్లు పెడితే 50% కంటే ఆడబిడ్డలు ఎక్కువగా సీట్లు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి. మా పరిస్థితి ఏంటంటే ఇంతవరకు మగపిల్లలు బాగానే పైకొచ్చారు, కొన్ని రోజులు ఆడబిడ్డలకు ఇస్తాననే ఉద్దేశంతో నేను ముందుకు పోయా. ఈరోజు చెప్తున్నా, ఒక చర్య, ఆడబిడ్డలు బాగా చదువుకొని ఐటీలో బ్రహ్మాండంగా ముందుకు పోయారు. మగపిల్లల కంటే ఎక్కువ ఆదాయం మా ఆడబిడ్డలు సంపాదిస్తున్నారంటే అది మీకుండే తెలివితేటలు, మీ పట్టుదల. అందుకనే దీనికి కూడా శ్రీకారం చుట్టాం. దీనివల్ల సమాజంలో ఉండే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి కట్నం, ఇలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే పరిస్థితికి వచ్చాం. 1997లో ఆడబిడ్డ పుడితే భారమని మగపిల్లలే కావాలని కోరుకునే రోజులు. ఆ రోజుట్లో నేను ఆలోచించి ఆడపిల్లల సంరక్షణ పథకం పెట్టి 5,000 రూపాయలు ఆడబిడ్డల పేరుతో డిపాజిట్ చేసిన విషయం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. అక్కడి నుంచి మగపిల్లలే కాదు సైకిళ్ళు దొక్కేది, మా ఆడబిడ్డలు కూడా తొక్కగలుగుతారని 8, 9, 10వ తరగతి ఆడపిల్లలకు సైకిళ్ళు ఇచ్చి ప్రోత్సహించాను. ఇదే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలు, నేను గర్వపడుతున్నా. ఎన్నో వ్యవస్థలు నష్టపోయాయి కానీ ఇప్పటి వరకు బ్రహ్మాండంగా ఉండే వ్యవస్థ డాక్రా వ్యవస్థ, మెప్మా సంఘాలు. దీనికి ఆ రోజు మనం ఫౌండేషన్ వేసాం. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు మీలో చాలా మంది ఇక్కడికి వచ్చారు.
నాకు పాత రోజులు జ్ఞాపకం ఉన్నాయి. ఒకప్పుడు ఇదే మరిగా పెద్ద